సో మార్కెట్లో ఏంటంటే మేడం కంపల్సరీ ఈగోస్, యాటిట్యూడ్స్ ఉంటాయి. 20 ఇయర్స్ 20 ఇయర్స్గా అదే జాబ్లో ఉన్నవాడు స్ట్రక్ అయిపోయాడు ఏంటంటే వాడు సేఫ్ అండ్ సెక్యూరిటీ ఎత్తుకుంటున్నాడు, సర్వైవల్ ఒకటే చూస్తున్నాడు. నేను వెల్దీ కోసం పరిగెడుతున్నాను. సో లైక్ చాలా ఉంటాయి దీంట్లో, బిలో పవర్టీ, రిచ్, వెల్దీ. సో బిలో పవర్టీ అంటే ఆ పూట కూలి పని, పవర్టీ అంటే ఆ వారం కూలి పని, రిచ్ అంటే ఆ 1 month to 3 months ప్రొజెక్షన్, వెల్దీ అంటే నెక్స్ట్ జనరేషన్ ఇన్కమ్. సో నాది వెల్దీ కాన్సెప్ట్. సో నెక్స్ట్ జనరేషన్ ఇన్కమ్ కాబట్టి నేను ఎవరితోనే కంపేర్ చేసుకోను. నన్ను ఎవరైనా కంపేర్ చేసుకుని ఎదిగితే అదకండి, నాకు పడేస్తే టైం వేస్ట్ చేసుకుంటాను. బట్ నేను హ్యాపీ చెప్తా, నా గురించి ఆలోచనకి టైం తీసుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు. చాలా మీరు మాట్లాడేసరికి కొంచెం హ్యూమర్ ఉంది, బట్ రియల్ లైఫ్లో స్ట్రగుల్స్ ఉన్నాయి. అండ్ చాలా మోటివేషన్గా చాలా ముందుకు వెళ్ళారు, ఎక్కడ రాంగ్ స్టెప్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళు ఈ పొజిషన్లో ఉన్నారు. దట్స్ ట్రూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకుంటారు చెప్పుకోవడానికి సరదాగా కొన్ని మాటలు ఉంటాయి, కానీ ఈ మాటలు కాదు, రియల్ లైఫ్. రాంగ్ స్టెప్స్ తీసుకోలేదు కానీ విజన్తో ఏమైతే కొన్ని వర్క్స్ చేసి సుమారు మా ఫాదర్ ఏదైతే లాస్ చేశారో దాంట్లో ఇప్పుడు కొన్న ఇళ్ళు ఇప్పుడు మెయింటెనెన్స్ చేసిన ఇవన్నీ కాకుండా అట్ ద ఏజ్ ఆఫ్ 26కి 1,20,00,000 నేను అప్పులు కట్టాను మేడం. మళ్ళీ సేల్ చేసేసినవి అయిపోయినాక ఇంకా మిగిలిన అప్పులు 1,20,00,000 ఓన్లీ క్యాష్ నిజాయితీగా తెలివితేటలు సంపాదించి కట్టాను. సో దీన్ని బట్టి నేను ఏమంటానంటే బర్నింగ్ డిజైర్ ఉండాలి మేడం. బర్నింగ్ డిజైర్ అంటే ఏమైతే కళలు కంటామో ఈ నిద్రలో మనం పడుకొని ఇవ్వకూడదు. సో అలాంటి కళలు ఎప్పుడైతే కంటామో ఆటోమేటిక్గా 1 fine day బౌన్స్ అవుతాం. సో బౌన్స్ అయి పడిపోయినా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు నేను సూట్ వేసుకుని కూర్చున్నా కొంచెంసేపటికి మళ్ళీ నార్మల్గా రోడ్డు మీద బెగ్ చేసుకుని ఇబ్బంది ఏం లే. ఎందుకంటే నాకు ప్లాట్ఫామ్ దొరికేసింది, నాకు వేస్ తెలిసిపోయినాయి. నేను హైవేకి మొన్నంటే తుప్పల రోడ్లో వచ్చాను. ఇప్పుడు నాకు ఎవరు అడ్వైస్ చేయక్కర్లేదు, ఎక్కడ చేయట్లేదు, ఎక్కడ రెడ్ గీత పడుతుంది, ఎక్కడ గ్రీన్ లైట్ పడుతుందో హైవేకి వెళ్ళడానికి నాకు ఫుల్ క్లారిటీ ఉంది. డైరెక్ట్గా ఇప్పుడు మళ్ళీ అనే తుప్పలు దాటుకునే తెరాను, డైరెక్ట్ పారాషూట్ వేసుకుని హైవే మీద ల్యాండ్ అయిపోతాను. క్వశ్చన్ మార్క్లు ఎవరైనా ఉంటే మీ దగ్గరకు వస్తే మంచి అడ్వైస్ ఇచ్చేస్తారు మీరు. కంపల్సరీ మేడం, బిజినెస్ మ్యాన్స్కి కానీ లేదా హాస్పిటల్స్కి కానీ ఎవరికైనా ఒక మంచి అడ్వైజర్ అవుదామనే ఒక విజన్ ఉంది.